నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఖర్గ్ ఐలాండ్లో ఏం జరుగుతోంది? అమెరికా తన ప్రొవెస్నెస్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తోందా? ఇరాన్ తన పట్టు సడలించుకుంటోందా? ఎందుకంటే సాధారణంగా నేటివ్స్కి తప్పించి పక్క దేశాల వాళ్ళకి, వేరే ప్రాంతాల వాళ్ళకి అర్థం కాని టోపోగ్రఫీ ఇరాన్ ప్రత్యేకత. సో ఆ ఒడుపు, అక్కడి నుంచి తప్పించుకునే ఒడుపు ఏంటనేది ఇరాన్ వాసులకు మాత్రమే తెలుసు. దట్టు ఇరాన్ సైన్యం, ప్రత్యేకించి ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ రెవల్యూషనరీ కార్ప్స్ IRGC వాళ్ళకున్న పట్టు అపారమైంది. ఇవాళ నేరుగా అక్కడ ఖర్గ్ ఐలాండ్ మీద దాడి చేస్తోంది. లైఫ్ లైన్, ఇరాన్కి లైఫ్ లైన్ అయిన ఆయిల్ రిజర్వ్స్ మీద అమెరికా దాడి చేస్తుంది. దీని రిప్రికషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచర్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. సో మొన్న కొట్టింది మిలిటరీ కాంప్లెక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసింది, ఈసారి లైఫ్ లైన్ మీద కొట్టాలని చాలా పట్టుదలగా అమెరికా దిగింది కదా సార్? అంటే బేసిక్లీ మనం అర్థం చేసుకోవాల్సింది, దీనికి రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్గా పెట్టడం. ఇప్పుడు ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అర్గాచి ఏమన్నారంటే, మేమైతే మూత పట్టేది అది ఓపెనే ఉంది కదా, షిప్స్ పోతున్నాయి, చైనాకి వెళ్తుంది, ఇండియాకి వెళ్తుంది, మిగతా రాజ్యాలకు వెళ్తుంది. మాకు ప్రాబ్లం ఏంటంటే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ లేకుంటే వాళ్ళు ఎవరైనా అలైస్ ఉంటే వాళ్ళ షిప్స్ని మేము పోనీయం, మిగతా షిప్స్ అన్నీ పోతున్నాయి, ప్రాబ్లం లేదు. ఇది ఇష్యూ అన్నమాట. సో టెక్నికలీ మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేసామని చెప్పి తప్పు అని చెప్తున్నారు వాళ్ళు. కానీ చేసామని వాళ్ళే చెప్పారు కదా. టెక్నికల్గా కరెక్ట్, వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు మేము క్లోజ్ చేయలేదు, కొన్ని షిప్స్ని వెళ్ళనియట్లేదు అంతే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మనం చాలా మటుకు డిబేట్ చేసాం దీని గురించి. 20% లోకానికి కావాల్సిన గ్యాస్ కానీ, LPG కానీ, CNG కానీ, అది కాకుండా ఆయిల్, క్రూడ్ ఆయిల్ కానీ, ఫర్టిలైజర్ 40% ఫర్టిలైజర్ అంతా ఇదే రూట్ నుంచి బయటకు వస్తుంది. సౌదీ అరేబియా నుంచో, ఇరాన్ నుంచో, ఇటు ఖతార్ నుంచో మొత్తం అదే రూట్ నుంచి బయటకు వస్తుంది. ఆ పరిస్థితుల్లో 20% దాన్ని ఆపేస్తే మోస్ట్లీ ఏషియాకి వెళ్ళేది ఉంటుంది, చైనాకి వెళ్ళేది ఉంటుంది. న్యాచురల్లీ ఇదే మనం చూస్తున్నాం. అది ఒక ఏ రోజు అనౌన్స్ చేశారో ఇట్లా గొడవ నడుస్తుంది, 2-3 షిప్పుల మీద కొట్టారో చైనా, తగలబెట్టారు. దాని తర్వాత ఆయిల్ ప్రైస్ 70 నుంచి ఇప్పుడు 100, 110, 100 దాకా చేరుకున్నది అనమాట. ఇది ఓపెన్ పెట్టడం అనేది చాలా క్రూషియల్ వాసుదేవన్ గారు. ఎందుకంటే అమెరికాకు ఒక్కటే కాదు, మిగతా లోకల్ అన్ని దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా మనకు కూడా చాలా క్రూషియల్ అది. ఎందుకంటే మనకు కావాల్సిన 80% LPG, ఇప్పుడు మన కిచెన్లో యూజ్ చేస్తున్న LPG మనం ఆ ఏరియా నుంచే తెప్పించుకుంటాం. అది సౌదీ అరేబియా ఉండొచ్చు, అది ఇటువైపు ఇరాన్ నుంచి మనం తెచ్చుకోవట్లేదు. ఇప్పుడు లాస్ట్ సంవత్సరం పాటు మనం కొనట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. అది కాకుండా ఖతార్, ఇటువైపు నుంచి ఖతార్ నుంచి ఉండొచ్చు, ఎక్కడ నుంచి ఎక్కువ గ్యాస్ కదా మనం. అదే, సో ఇదన్నీ మనం తెప్పించుకుంటున్నాం. సో మనకి వెస్ట్ ఏషియా క్వైట్గా ఉంటేనే ఇదంతా బాగా నడుస్తుంది. ప్రాబ్లం ఏమొస్తుందంటే, భారతదేశం దగ్గర అన్ని షిప్స్ లేవు మన దగ్గర, కానీ వీ కెన్ రిజిస్టర్ షిప్స్. అంటే మనం చెప్పాను చూడు, ఎక్స్ప్లెయిన్, దాని ఫ్లాగ్ కిందకి దింపి మన ఫ్లాగ్ ఎక్కించాలి. ఫ్లాగ్ అండ్ వాళ్ళు అడుగుతారు, ఐడెంటిఫికేషన్ అడిగినప్పుడు మన ఫ్లాగ్ ఐడెంటిఫికేషన్ చెప్పాలి, దిస్ షిప్ బిలాంగ్స్ టు ఇండియా అని చెప్తే వాళ్ళ రికార్డ్స్ చెక్ చేసి ఓకే అని చెప్తే వెళ్ళనిస్తారు వాళ్ళు. కాదు, మీరు అమెరికన్ షిప్ని తీసుకొచ్చి ఇండియన్ ఫ్లాగ్ ఎక్కిచ్చేసి వాళ్ళకి తెలిసిపోతుంది చాలా క్లియర్గా, వాళ్ళు నన్ను కొడతారు వాళ్ళు. ఇప్పుడు ఇరాన్ ఆపాలంటే 2-3 ఆప్షన్స్ ఉన్నాయి యూఎస్కి. అన్నిటికంటే పెద్ద తప్పేం చేశారంటే ట్రంప్, మన అందరు తెలిసిందే, ఆయన యుద్ధం మొదలైనప్పుడు ఒక ప్లానింగ్ లేకుండా దిగిండు. ప్లానింగ్ లేకుండా అని ఏం చేయాలని తెలియదు. అంటే ఫస్ట్ డే బాంబ్ చేశారు, చాలా బాగా జరిగింది అది. వాళ్ళ కమ్యూని కానీ మిగతా 40 మంది కమాండర్స్ని కొట్టారు పర్ఫెక్ట్లీ. మిలిటరీ వైజ్ చూస్తే ఇట్ ఇస్ ద గ్రేట్ మూవ్. కానీ మిలిటరీ కాదు కదా మెయిన్గా. దాని తర్వాత ఏం చేశారు మీకు తెలుసు. ఇది జరిగినప్పుడు నెక్స్ట్ డే ఇరాన్ కొడతారు. మీరు నెక్స్ట్ డే దాకా వెయిట్ చేయలేదు ఇరాన్, అదే రోజు సాయంత్రం కొట్టడం మొదలుపెట్టారు వాళ్ళు. ఇజ్రాయెల్ వైపు కానీ మిగతా గల్ఫ్ దేశాల మీద కూడా కొట్టడం మొదలుపెట్టారు. ఇది అమెరికా యాంటిసిపేట్ చేశారా? ఎస్. ఇజ్రాయెల్ యాంటిసిపేట్ చేశారు, ఇజ్రాయెల్ మీద కొడతారని. ఇజ్రాయెల్ వాళ్ళు చూసుకుంటారు. అమెరికన్ డిఫెన్స్ బేసిస్ మీద కొడతారని అది కూడా అమెరికాకి ఒక ప్లానింగ్ స్టేజ్లో తెలిసిపోయి ఉండే. కానీ వాసుదేవన్ గారు అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తూ 2వ రోజు 3వ రోజు రాగానే వీళ్ళు అమెరికన్ బేసిస్ పక్కన పెట్టి కమర్షియల్ టార్గెట్స్ని కొట్టడం మొదలుపెట్టారు. అది బహ్రెయిన్లో వాళ్ళ రిఫైనరీ మీద కానీ, కువైట్లో వాళ్ళ రిఫైనరీ మీద కానీ,
యూఏఈలో దుబాయ్లో వాళ్ళ ఎయిర్పోర్ట్ మీద కానీ, నిన్న ఫుజరా మీద అలా ఆయిల్ టర్మినల్ మీద కొట్టారు, సౌదీ అరేబియా అరామ్కో మీద కొట్టారు, ప్రతి దేశం ఇంక్లూడింగ్ ఒమాన్ ఆయిల్ ట్యాంక్స్ మీద కొట్టారు. సో స్ట్రాటజీ మార్చుకున్నారు వాళ్ళు ఇరాన్. వాళ్ళకి అర్థమైపోయింది మేము ఎన్ని రోజులు ఇజ్రాయెల్ని కొట్టుకుంటూ ఉంటే ఇజ్రాయెల్ వాళ్ళు అడ్డుకోవడానికి వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది. ఈ కెపాసిటీ గల్ఫ్లో లేదు, ఉంది వాళ్ళ దగ్గర పేట్రియట్ మిసైల్స్ అన్నీ ఉన్నాయి. కానీ మేము ఒక 50 డ్రోన్లు పంపిస్తే వాళ్ళు ఒక 10 ఇంటర్సెప్ట్ చేస్తారు, 40 పోతుంది, తోడుపోయి వెళ్ళి కొట్టేస్తుంది ఎక్కడెక్కడో. పామ్ జుమరియా మీద ఫస్ట్ డే సెకండ్ డే దాడి చేశారు. దాని తర్వాత మనం చూస్తాం దుబాయ్ ఎయిర్పోర్ట్ మాట్లాడారు. ఇవాళ పొద్దున నిన్న రాత్రి దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గర దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్న ఒక ట్యాంక్ని కొట్టారు, ఫ్యూయల్ ట్యాంక్ని. అది చాలా పెద్ద ఫైర్ పట్టుకుంది, దానికి ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ది ఇరాన్ స్ట్రాటజీ ఈజ్ వెరీ సింపుల్. ఎకనామికలీ గల్ఫ్ నేషన్స్ని డిస్ట్రాయ్ చేయడం. ఎకనామికలీ అది మీరు దుబాయ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తే ఫ్లైట్లు పోవు, సౌదీ అరేబియా ఆయిల్ అమ్మలేకపోతే వాళ్ళకి రెవెన్యూ రాదు, ఖతార్కి గ్యాస్ అమ్మలేకపోతే వాళ్ళకి రెవెన్యూ రాదు, యుఎస్ 5th ఫ్లీట్ మీద బహ్రెయిన్లో కొడితే 5th ఫ్లీట్ అక్కడి నుంచి జరగలేరు, మీరు ఖతార్లో ఉన్న యుఎస్ ఎయిర్ ఫోర్స్ మీద కొడితే అక్కడ వాళ్ళ ప్లేన్లు డ్యామేజ్ కావచ్చు. ఇదన్నీ నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఈ యుద్ధం అయిపోయింది అంటారు ఆయన, కానీ ఎక్కడ అయిందో ఎవరికి అర్థం కావట్లేదు. దీని నుంచి బయటపడాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. దానికి 5-6 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, డైరెక్ట్ ఇరాన్తో మాట్లాడడం. అది జరగదు, ఎందుకంటే వీళ్ళు త్రూ ఒమాన్ మాట్లాడుతున్నారు. అది కూడా మనకు తెలిసిందే, ఆగిపోయి ఉన్నాయి ఇప్పుడైతే. ఇరాన్ ఏమంటున్నారంటే మేము 3 షరతులు పెడుతున్నాం యుద్ధం ఆపాలంటే. ఒకటి, మా మీద ఎవరెవరు ధ్వంసం చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, అదైతే జరగదు. మా మీద దాడి చేసి మా అసెట్స్ని డిస్ట్రాయ్ చేసిన దాని డబ్బులు మాకు కావాలి, అది కూడా జరగదు. ట్రంప్ ఏమంటున్నారంటే ఇవాళ పొద్దున వాళ్ళు మాతో మాట్లాడుతున్నారు అంటున్నారు. ఎవరు? ఇరాన్. కానీ ద కండిషన్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ టు మీ అంటున్నారు. ఆబ్వియస్లీ కండిషన్స్ యాక్సెప్టబుల్ ఉండదు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు కండిషన్స్ వాళ్ళు? సో ఇరాన్ అయితే ఎవరితో మాట్లాడితే మనకు తెలియదు. ఇప్పుడు బహుశా అమాంతం ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ వెనక తగ్గే ప్రసక్తే లేదు. వాళ్ళు ఇంత దాకా వచ్చి ఎందుకు తగ్గుతారు? అంతే, ఫైట్ టు ఫినిష్. వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. మనం నిన్న కూడా మాట్లాడాం, చాలా రోజులు మాట్లాడు. వాళ్ళకి వాళ్ళ దేశాన్ని కాపాడుకోవాలి. ట్రంప్కి అది లేదు కదా. ట్రంప్కి దేశాన్ని కాపాడు, ఆయన వ్యాపారం పెంచుకోవాలి. ఆయనకి ఏంటంటే అక్కడ ఉన్న యురేనియం బాంబుగా తయారు కాకూడదు. ఇరాన్ వాళ్ళ ఆయిల్ తీసుకొని మళ్ళీ ఆయుధాలు తయారు చేయకూడదు. ఇరానియన్ ఆయిల్ని కట్ ఆఫ్ చేసేసేయాలి మార్కెట్ నుంచి. ఆల్రెడీ చేశారు, చైనా ఒక్కరే కొంటున్నారు. ఇటువైపు మీరు ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం గుంజుకొని మీ దగ్గర పెట్టుకుంటారు. ఇది రెండు ఇప్పుడు దాకా జరగలేదు. యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ప్రతిరోజు చైనా 10 షిప్లు ఆయిల్ తీసుకెళ్తున్నారు. ప్రతిరోజు పెద్ద పెద్ద హ్యూజ్ కంటైనర్స్లో వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ప్రాబ్లమే లేదు. వాళ్ళకి యుద్ధం ఉందనేట్లు కూడా కనిపించట్లేదు. ఇక్కడ ఒక్క షిప్ మీద కూడా దాడి జరగలేదు, చైనీస్ షిప్ మీద. ఎందుకంటే దాని నుంచి వచ్చే ఆదాయంతో ఇరాన్ బతుకుతున్నారు ఇవాళ. సో దాని ద్వారా వాళ్ళ ప్రాక్సీలు కూడా బతుకుతున్నారు. ఎస్, చెప్పొచ్చు మీరు. ప్రాక్సీలకి ఇప్పుడు డబ్బులు ఎక్కువ లేవు, ఆయుధాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మొత్తం బాటిల్ నెక్ ఉంది. ఎక్కడ షిప్లు మూవ్ కావట్లేదు, ఎయిర్ క్రాఫ్ట్ మూవ్ కావట్లేదు. దాంతోపాటు డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారు. ముందు ఇది ఒక రూట్ ఉండే, ఈజిప్ట్ నుంచి ఆయుధాలు పోతుండే అండర్గ్రౌండ్ టనల్స్ నుంచి. ఇప్పుడు అదంతా బంద్ అయిపోయింది కంప్లీట్. ఇప్పుడున్న పరిస్థితి ఇరాన్ ఏమంటారు, మా ప్రాక్సీని పక్కన పెట్టండి. వీళ్ళు ప్రాక్సీలుగా ఎందుకు తయారు చేసుకున్నారు వాస్తవానికి, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇరాన్ ఒక షియా నేషన్, మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడాం. రెండో పెద్ద షియా నేషన్ మీకు ఏదో తెలుసా? మీరు అంటారు ఎక్కడ లేదంటారు, అన్ని సున్నీలు అంటారు. కాదు, ఇరాక్ ఈజ్ అ బిగ్ షియా నేషన్. అవును, 50% పైన ఉన్నారు కండి. అక్కడ వాళ్ళు మెజారిటీగా ఉండి కూడా వాళ్ళ మీద పరిపాలించినాడు అక్కడున్న 2% ఉన్న పాపులేషన్స్ ఉన్న సదాం హుసేన్. వాళ్ళ ఒక ఏం చెప్తారు, ఒక ట్రైబల్ లీడర్, నాట్ షియా, నాన్ సున్నీ టైప్. సున్నీలు షియాల మీద ఇరాక్లో ఇన్ని రోజులు పరిపాలించి ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడున్న షియాలు మాకు మీతో సంబంధం లేదు, మాకు ఇరాన్తో సంబంధం ఉంది, మేము వాళ్ళ కోసం పనిచేస్తాం. దట్ ఈస్ హౌ ఐసిస్ కేమ్ అప్ ఇన్ ఇరాక్.
ఇప్పుడు కూడా చూడండి, మొన్న 3 రోజుల నుంచి జరిగే యుద్ధంలో చాలా మటుకు అటాక్స్ జరుగుతున్నాయి ఇరాక్లో. అమెరికా ఇజ్రాయెల్ బాంబింగ్ కూడా అక్కడ చేస్తుంది. వాళ్ళకి అర్థమైపోయింది ఈ వార్ స్ప్రెడ్ అవుతుంది, ఇది వెళ్ళి లాస్ట్లో సిరియా దాకా వెళ్తుంది, దాని తర్వాత టర్కీ వైపు వెళ్తుంది, ఎస్, దాని తర్వాత ఈజిప్ట్కి వెళ్తుంది, దాని తర్వాత జార్డన్కి వెళ్తుంది, నడుమిట్లో లెబనాన్ ఉంది. సో యు ఆర్ ఎక్స్పాండింగ్ ద కాన్ఫ్లిక్ట్. ఒక ఇరాన్ ఒకటే కాదు, ఒక స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఒకటే కాదు, ఇటువైపు రెడ్ సీ ఉంది, ఇక్కడ హూతీలు కూర్చున్నారు, వీళ్ళందరూ ఇప్పుడు యాక్టివేట్ అయిపోతారు. ఒరిజినల్ వార్ ఇస్ నాట్ ద వార్ నౌ. చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు పిక్చర్. మీరు చెప్తుంటే ఒక డిఫరెంట్ పిక్చర్ మేనిఫెస్ట్ అవుతుంది. చూడండి, స్లోలీ మొదలైంది. టర్కీ మీద దాడి చేశారు ఆ రోజు ఇరాన్. ఎందుకు దాడి చేశారు? టర్కీలో ఒక బేస్ ఉంది, నేటో బేస్, అక్కడి నుంచి అమెరికన్ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ చేస్తున్నారు. సో టర్కీ మీద కొట్టడానికి ట్రై చేశారు, వెళ్ళలేదని చెప్తున్నారు, వీళ్ళు కొట్టపడేసని చెప్తున్నారు నేటో వాళ్ళు. కానీ ట్రై అయితే చేశారు కదా. అజర్బైజాన్ని కొట్టారు, ఎందుకంటే అక్కడ ఒక యుఎస్ బేస్ ఉంది, అక్కడి నుంచి యుఎస్ ఫ్లైట్స్. అంటే వీళ్ళకి ఇంటెలిజెన్స్ చూడండి వాసుదేవన్ గారు. మనం అనుకుంటాం ఇరానియన్స్కి ఇంటెలిజెన్స్ లేదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఉంది. ఎవరు? రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ అంతా రష్యా చేస్తుంది. రష్యా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అజర్బైజాన్లో బేస్ ఉంది, ఇది లేటెస్ట్ శాటిలైట్ ఇమేజెస్, ఇది చూడండి, ఈ ప్లేన్లు ఇక్కడ ఉన్నాయి, టేక్ ఆఫ్ చేస్తుంది, మీ వైపే వస్తుంది, మిమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు. సో అజర్బైజాన్ మీద అటాక్ చేశారు. నిన్న మనం చూసాం చాలా మటుకు దేశాలు మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని క్లియర్ ఆఫ్ చేయడానికి ప్రెసిడెంట్ ట్రంప్ చాలామందిని పిలిపించారు. మీరందరూ అడగాల్సింది, నేను కూడా మా వైపు నుంచి షిప్పులు పంపిస్తాము, కానీ మీరు కూడా రావాలి కదా. జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్. దీంట్లో జపాన్ అండ్ సౌత్ కొరియా వాళ్ళకి ఆర్మీ చాలా తక్కువ, చిన్న ఆర్మీ వాళ్ళ దగ్గర. వాళ్ళ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తుంది యుఎస్. ఓకే. ఆ దేశం మీద సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జపాన్ని ఆర్మీ పెట్టనీయలేదు యుఎస్. అదొక స్ట్రాటజిక్ మూవ్ ఉండే, ఎందుకంటే దీనికన్నా ముందు వీళ్ళు మొత్తం సెకండ్ వరల్డ్ వార్లో ఆడుకున్నారు ఏషియాలో. సుభాష్ చంద్రబోస్తోని బర్మా వైపు నుంచి వచ్చిన క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిన కొహిమా దాకా వచ్చింది జాపనీస్ ఫోర్సెస్. సో జపాన్ని కొత్తగా ఆర్మీని పెట్టకూడదని చెప్పి జపాన్ని ఒక అగ్రిమెంట్ ఒప్పందం చేసుకున్నారు. దాంతో ప్రకారం జపాన్ ఆర్మీ చాలా చిన్నగా ఉంచుకున్నారు. కానీ యుఎస్ ఒక అగ్రిమెంట్ రాశారు, మీ మీద ఎవరైనా దాడి చేస్తే మేము అడ్డుకుంటాం, మేము వస్తాం, వీ విల్ ప్రొటెక్ట్ యూ. అది మోస్ట్లీ జపాన్కి ఉన్న మేజర్ థ్రెట్ చైనా నుంచి. అంతే కదా. దీనికన్నా ముందు సెకండ్ వరల్డ్ వార్ కానీ ఆ టైంలో దానికన్నా ముందు కూడా రష్యాతో వాళ్ళకి గొడవ ఉండే. దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. రష్యా వచ్చి ఆక్యుపై కూడా చేసుకున్నారు జపాన్, ఆ కథ కూడా ఉంది ఒకటి. కానీ అదంతా పాత స్టోరీలు. ఇప్పుడున్న రీసెంట్ జియోపొలిటికల్ సిచ్యువేషన్లో మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి లోకం మొత్తం ఇంపాక్ట్ అయింది, ఫిజికలీ కాకపోతే. $100 బ్యారెల్ కాగానే ఇండియాలో క్రైసిస్ స్టార్ట్ అయింది. ఎల్పిజి రాకపోతే ఇండియాలో క్రైసిస్ క్రియేట్ అయింది. చైనాలో ఏమవుతుందో మనకు తెలియదు, చైనా చెప్పరు. కానీ యుఎస్లో ప్రైసెస్ పెరిగింది, ప్రతి దేశంకి క్రైసిస్ వచ్చేసింది, ప్రతి దేశంలో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫ్యూయల్ ఉండొచ్చు, ఏం చెప్తారు, కరెన్సీ వాల్యుయేషన్స్ ఉండొచ్చు. వాసుదేవన్ గారు, ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు యుఎస్ ఏం భయపడుతున్నారంటే, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైత్, ఒమాన్, యుఏఈ, వీళ్ళందరూ డాలర్లో ట్రేడ్ చేస్తారు. ఓకే. వీళ్ళందరూ డాలర్లో వాళ్ళ ఆయిల్ అమ్ముతారు. ఏ రోజు ఆయిల్ బిజినెస్ బంద్ అయిపోయిందో గల్ఫ్లో, ఇప్పుడు లాస్ట్ ఒక వారం 10 రోజులు, 14 వేల 15 రోజు డాలర్ మూమెంట్ కూడా బంద్ అయిపోయింది. మీరు $2 బిలియన్ బ్యారెల్స్ వర్త్ ఆయిల్ కొంటే మీరు అంత డబ్బులు మీరు కట్టాలి సౌదీ అరేబియాకి కానీ ఖత్తార్ కానీ గ్యాస్ కొనేటప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇవ్వాల్సింది. ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ లేదు, డాలర్ పడిపోయింది. యుఎస్ దీని మీదే బతుకుతారు, డాలర్ మీద. వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తారు, వీళ్ళు అది ఉంచుకుంటారు, వాళ్ళు దాంట్లో ట్రేడ్ చేస్తారు. దానికోసం చూడండి, ప్రెసిడెంట్ ట్రంప్ నడిమిట్లో బ్రిక్స్ ఫామ్ అయినప్పుడు బ్రిక్స్ వాళ్ళకి చిన్న ధమ్కి ఇచ్చారు. బ్రిక్స్ ఏమన్నారంటే, మేము యూరోలాగా యూరోపియన్ కంట్రీస్ యూరో తీసుకొచ్చారు కదా, అట్లానే మేము కూడా ఒక కామన్ కరెన్సీ తీసుకొస్తా అన్నారు. ట్రంప్ అన్నారు, మీరు కరెన్సీ తీసుకొస్తే అంతే సంగతి, మీ ఎకానమీ నేను ధ్వంసం చేసేస్తా అన్నారు.
ఆలోచించండి, మేము కరెన్సీ పెట్టుకుంటున్నాం మా దాంట్లో ట్రేడ్ చేసుకోవడానికి. బ్రెజిల్ ఇండియా నుంచి కొనుక్కుంటే ఇది మేము ఇక్కడ ఇచ్చుకుంటాం, ఒక కామన్ కరెన్సీ, బ్రిక్ కరెన్సీ అని చెప్తాం దాన్ని. మీకు ప్రాబ్లం ఏంటి? మా కరెన్సీ మీరు యూజ్ చేయాలి. ఇది అమెరికన్ థింగ్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది పోయింది. సో అమెరికాకి రిటర్న్ ఈ ఆయిల్ ఫ్లో కావాలి, అప్పుడే వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఆలోచించండి. ఇప్పుడు ఇది బ్రేక్ వస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుంది, ఆయిల్ నడిపోవట్లేదు. లేకుంటే ఎన్నో 70 షిప్స్ క్రాస్ చేస్తుంది స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ పర్ డే. అవును, అది లేదు, ఏం లేదు. ఇప్పుడు బిజినెస్ అంతా పోయింది. ఇప్పుడు కనీసం 2-3 షిప్స్ అన్నీ వస్తున్నాయండి. 5 వెళ్తుంది, 5 వస్తుంది. 5 వెళ్తున్నాయి, 5 వస్తున్నాయి. ఓకే. సో దాంట్లో చైనా ఉండొచ్చు మోస్ట్లీ, మళ్ళీ ఇండియా ఉండొచ్చు, మిగతా దేశాలు చిన్న చిన్న దేశాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఒక 7-8 నడుస్తుందంట. కానీ మనం ఎగ్జాక్ట్ చెప్పలేదు, షిప్పింగ్ మాస్టర్ చూస్తే తెలిసిపోతుంది అంట అనమాట. వాజీవన్ గారు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఖర్గ్ ఐలాండ్. ఈ ఖర్గ్ ఐలాండ్ మీద లాస్ట్ 2 రోజుల నుంచి ఇవాళ పొద్దున కూడా దాని మీద డిబేట్ నడుస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే, మేము ఖర్గ్ ఐలాండ్ని బాంబ్ చేశాం. ఖర్గ్ ఐలాండ్ అంటే మనం ఒకసారి స్ట్రాటజికలీ అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఐలాండ్ 30 కిలోమీటర్ ఇరాన్ నుంచి దూరం ఉన్న ఒక ఐలాండ్ ఇది. ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్న అన్ని ఆయిల్ ఎక్కడెక్కడి నుంచి పంప్ చేస్తున్నారు దాంట్లో పైప్ లైన్తో తీసుకొచ్చి ఖర్గ్ ఐలాండ్లో పెద్ద పెద్ద ట్యాంకులు పెట్టుకున్నారు. రైట్. మనం చూస్తాం చూడండి, మన చెన్నై వైపు వెళ్ళినప్పుడు ట్యాంకులు కనిపిస్తాయి మీకు, ఇక్కడ కూడా చర్లపల్లి వైపు వెళ్ళినప్పుడు కనిపిస్తాయి. రిఫైనరీస్, పెద్ద పెద్ద రిఫైనరీ కాకుండా ట్యాంకులు కూడా, ట్యాంక్స్ కూడా ఉంటుంది. రిఫైనరీ అక్కర్లేదు, ట్యాంకులో పెట్టుకుంటారు వాళ్ళు. ఫైనల్ ప్రోడక్ట్ ఆయిల్ ట్యాంకులో పెట్టుకుంటారు. లేకుంటే రిఫైన్ చేసిన ఆయిల్, క్రూడ్ ఆయిల్, పెట్రోల్ ఉంటే పెట్రోల్ పెట్టుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు షిప్పులు ఇరాన్ దాకా వెళ్ళక్కర్లేదు. ఎప్పుడైనా మీరు కోస్ట్ అప్రోచ్ అయినప్పుడు మీకు డెప్త్ ఉండదు షిప్కి. అవును. ఖర్గ్ ఐలాండ్ దగ్గర చాలా మంచి డెప్త్ ఉంది. ఒకటే టైంలో 10 షిప్పులు బర్త్ కావచ్చు అక్కడ. అంటే చాలా మంచి ప్లే, వెరీ 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 ఏం చెప్తారు, స్ట్రాటజిక్ అది. అట్లాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే 7 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఖర్గ్ ఐలాండ్ నుంచి ఒక షిప్స్కి పంప్ చేయొచ్చు ప్రతిరోజు. ఆలోచించండి, 7 మిలియన్ బ్యారెల్స్ 10 షిప్లలో పంప్ చేయొచ్చు. సో సడన్గా యూఎస్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు అంటే, వీళ్ళని స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్, వీళ్ళు అంటున్నారు కదా ఓపెన్ ఉందని, మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ చేయము, మేము ఖర్గ్ ఐలాండ్ క్లోజ్ చేసేస్తాం. సో వీళ్ళ మీద దాడి చేశారు మొన్న. కానీ వాళ్ళు చాలా క్లియర్గా ట్యాంకులు కొట్టలేదు. వాళ్ళకి తెలుసు ఏ రోజు అది కొట్టామో ఒకటి ఇరాన్ పిచ్చి పట్టేస్తుంది, వాళ్ళు ఇంకా వెళ్ళి మళ్ళీ వాళ్ళందరినీ కొడతారు. దుబాయ్ నుంచి, యూఏఈ నుంచి, సౌదీ అరేబియా అందరిని కొడతారు. అది కాకుండా లోకంలో ఉన్న ఆయిల్ ప్రైస్ మళ్ళీ పెరుగుతుంది, 120-130కి వెళ్ళిపోతుంది. సో యూ షుడ్ నాట్ డెస్ట్రాయ్ ఇట్, ఎందుకంటే మళ్ళీ అది కట్టాలంటే సంవత్సరాలు పడుతుంది, అయ్యే పని కాదు కదా. సో ఆయిల్ అక్కడ ఉన్నాయండి, ఇరాన్ పంప్ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు ఎవరు, చైనా. మిగతా ఎవరు వాళ్ళ దగ్గర ట్రేడ్ చేయలేదు, శాంక్షన్ పెట్టేస్తారు యూఎస్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే, వాళ్ళ మెరీన్స్ని తీసుకొస్తున్నారు. 2 వారాలు అయితే చేరుకోవడానికి అంటున్నారు. కానీ నేను అనుకుంటాను అది ఒక గేమ్. ఎందుకంటే ఇరాన్ ఏమంటారు, 2 వారాలు పడతాయి కదా, అప్పుడు మనం చూసుకుందాం, వారం తర్వాత మనం రెడీగా అవుతాం వాళ్ళ కోసం. కానీ నా అంచనా ప్రకారం వాళ్ళు ఈ వారంలోనే మెరీన్స్ ఖర్గ్ ఐలాండ్ వైపు పంపిస్తారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్లో ఇటువైపు అటువైపు, స్పెషలీ లుకింగ్ అట్ ఇరాన్, అటువైపు చూసుకుంటా వాళ్ళు చిన్న చిన్న షిప్స్ని పెట్టుకుంటారు, నేవల్ షిప్స్ని. ఇరాన్ నుంచి ఒక డ్రోన్ టేకాఫ్ చేయగానే వీళ్ళు ట్రాక్ చేసుకుంటూ దాన్ని హిట్ చేస్తారు. కానీ చాలా డేంజరస్ అది, ఎందుకంటే 10 డ్రోన్లలో ఒక డ్రోన్ మిస్ అయిపోయిందని కాదు, వచ్చి షిప్ మీద కొడుతుంది, షిప్ మొత్తం పట్టుకుంటుంది మంట. వెరీ డేంజరస్. తర్వాత దాన్ని అక్కడి నుంచి లాంచ్ చేసే వాడిని డెస్ట్రాయ్ చేసేస్తారు, అది ఇంకో స్టోరీ. కానీ మీరు డ్యామేజ్ చేయగలరు. ఖర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేసుకుని ఇరాన్ దగ్గర ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరు ఆయిల్ అమ్మలేరు, మా కంట్రోల్లో ఉంది, మా కంట్రోల్లో, మీరు ఎవరిని ఆయిల్ అమ్మలేక ఇస్తున్నారు కదా, దాన్నేమి వీళ్ళు డిస్టర్బ్ చేయరు. బట్ చైనా మీ మెయిన్ బయర్, చైనా దగ్గర చెప్పేస్తాం, బాబు ఇప్పుడు మీకు ఆయిల్ లేదు, ఏం లేదు, మీరు మీ బోట్లు తీసుకెళ్ళిపోండి. ఆ పరిస్థితికి వచ్చేస్తే అసలు ఐలాండ్ మీద కంప్లీట్ కంట్రోల్ రావాలంటే వీళ్ళు ఎంతో కొంత బూట్స్ ఆన్ గ్రౌండ్ ఉండాలి కదా. 2,000 మంది అయినా కావాలి 2,500 మందిని కంట్రోల్ చేసుకోవచ్చు, అంత పెద్ద ప్రాబ్లం లేదు. సరే దాని మీద దాడి చేస్తారు, కానీ ఇరాన్ చాలా కేర్ఫుల్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ అసెట్ అది. వాళ్ళ ట్యాంకులు తగలబెట్టారంటే వాళ్ళకే నష్టం అది. రేపు యూఎస్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇది కట్టాలంటే వాళ్ళకి టైం పడుతుంది, 6 నెలలు, సంవత్సరం పడుతుంది. సో దేవుడా అంటూ కన్సిడర్ అవ్వాలి ఆ డిమాండ్కి. సో వీళ్ళేం చేస్తారంటే అక్కడ వెళ్ళి కూర్చొని
ఇప్పుడు చెప్పండి స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ పెట్టండి, అప్పుడు మేము ఆయిల్ పోనిస్తాం ఇక్కడ నుంచి. మీరు అక్కడ ఏదైనా ఒక సింగిల్ షిప్ మీద బాంబు కట్టారో, మిసైల్ కొట్టారో, మైండ్ చేశారో, మేము ఆ రోజు ఇక్కడ కర్గ్ ఐలాండ్ బంద్ చేసేస్తాం. ట్యాప్ ఆఫ్. బాగుందా స్ట్రాటజీ అంటారు. ల్యాండ్ అయ్యారండి? లేదు, ఇప్పుడు 2 వారాలు అవుతుంది మెరైన్స్ రావడానికి, యూఎస్ నుంచి పంపించా అంటారు. కానీ ఆ స్టోరీ ఫేక్. ఎందుకంటే అది ఎప్పుడైనా ఎవరైనా వస్తున్నారని ముందు చెప్పారు మేము వస్తున్నామని చెప్పేసి. అంతే. సో ఇది ఎందుకంటే ఇరానియన్స్ కొంచెం లైట్గా కూర్చుంటారు అనుకుంటారు వీళ్ళు. 2 వారాలు ఉన్నాయి కదా, అప్పుడు వస్తున్నప్పుడు చూసుకుందాం అని చెప్పేసి. కానీ 2 వారాలకు ముందే వచ్చేస్తారు వీళ్ళు 100%. వస్తే కర్గ్ ఐలాండ్ 100% టేక్ ఓవర్. వాళ్ళ కర్గ్ ఐలాండ్ ఇది అనుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చే లోపలే ఇరాన్ వాళ్ళని ఇలా కొట్టే ఇది కూడా అది అంఫిబియస్ చేయాల్సి వస్తుంది. నేవీ సీల్స్ లాగా అండర్ వాటర్ వెళ్ళాల్సి వస్తుంది. అండర్ వాటరే వెళ్ళాలి. ఓకే, డెప్త్ ఎక్కువ లేదు. ట్రిపోలి అందుకే కదా సార్ వచ్చేది. డెప్త్ ఎక్కువ లేదు. డెప్త్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ డెప్త్ 240 మీటర్లు అంతే. దానికన్నా అక్కడ సబ్మెరీన్ నడిపించలేరు మీరు. సో యూ హ్యావ్ టు గో అండర్, ఈత కొట్టుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, అఫ్కోర్స్ గ్రౌండ్ వాళ్ళే మెరైన్స్ వెళ్తున్నాడు, పైనుంచి ఎయిర్ సపోర్ట్ ఉంటుంది, మిగతా వాచ్ షిప్స్ వాచ్ చేస్తుంటారు, యావాక్స్ వాచ్ చేస్తున్నారు, అన్నీ ఉంటుంది. చాలా క్రూషియల్. ఎందుకంటే దాంట్లో 10 మంది కూడా చనిపోయారు అనుకోండి, ఇరాన్ ఏదైనా బాంబు కొట్టినప్పుడు, మిసైల్ కొట్టినప్పుడు, ఈ ఆపరేషన్ టైంలో అది పెద్ద ఇష్యూ అయిపోతుంది యూఎస్లో. అది కాకుండా నడవడానికి ఇవి చేస్తారు. కానీ ఐరనీ ఏంటంటే సౌదీ అరేబియా వాళ్ళ ఆయిల్ ఫ్లో ఎఫెక్ట్ అయింది, ఖత్తర్ వాళ్ళ గ్యాస్ ఫ్లో ఎఫెక్ట్ అయింది. వీళ్ళు ఎవరు ఒక్క సోల్జర్ని కూడా పంపిస్తలేరు, ఒక నేవల్ షిప్ని కూడా పంపించట్లేదు. వాళ్ళ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళు అది కూడా వాడట్లేదు ఇరాన్ వ్యతిరేకంగా. మొన్న ఎవరో ఒక న్యూస్ పెట్టారు, బహ్రెయిన్ నుంచి మిసైల్, బహ్రెయిన్ గవర్నమెంట్ అంటే బహ్రెయిన్ ఆర్మీ ఇరాన్ వైపు ఒక మిసైల్ కొట్టారని చెప్పేసి. మీరు బిలీవ్ చేయరు, అది మిసైల్ వెళ్ళిందో లేదో తెలియదు, కానీ బహ్రెయిన్ ఇమ్మీడియట్లీ డినై చేశారు. ఇది ఫేక్ న్యూస్, మేము ఇరాన్ని కొట్టలేదు అని చెప్పి. ఇంత భయపడుతున్నారు ఇరాన్ని, బహ్రెయిన్ లాంటి వాళ్ళు కూడా. చెప్పొచ్చు కదా మేము కొట్టాం, మమ్మల్ని కొట్టారు కదా మేము కొడతాం మిమ్మల్ని, కారు. భయపడుతున్నారు. ఇంత చిన్న రాజ్యం బహ్రెయిన్. ఇరాన్ ఈజ్ హ్యూజ్. ఎందుకంటే మీరు అసిమెట్రిక్ వార్ఫేర్, మన ఈ వర్డ్ యూజ్ చేస్తాం దీని కూడా. వాడు ట్యాంకులు, వాడు మిసైల్ తీసుకొచ్చినప్పుడు మీరేం చేశారు, మీరు గెరిల్లా వార్ఫేర్ చేశారు. మీరు వెనక నుంచి వెళ్ళి కొడుతున్నారు వాడిని, వాడు ముందు నుంచి ఇట్లా వస్తున్నప్పుడు. అది ఊహించలేదు వాళ్ళు.